హాయ్ అమ్మా నాన్నలు, మీ పిల్లలకి పుస్తకాలు అలవాటు చేయాలనుకుంటున్నారా? అయితే అలా అనుకున్న మరుక్షణమే ఏ వయసులో మొదలు పెట్టాలి, ఎలాంటి పుస్తకాలు ఎంచుకోవాలి, ఎక్కడ కొనాలి, ఎంత ఖర్చు అవుతుంది, అసలు నిజంగానే అందరూ చెప్తున్నట్లుగా పిల్లలకి పుస్తకాలు అలవాటు చేయడం వల్ల ఉపయోగాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఈ అలవాటు వాళ్ళకి జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది, చదువులో ఎలా ఉపయోగపడుతుంది వంటి అనేక సందేహాలు మన మనసుల్లోకి వస్తాయి. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో వీటన్నిటి గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడదాం. మనకి ఆరోగ్యం బాగోకనో హెల్త్ చెకప్ కోసమో ఒక హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి ఒక బాబు ఒక పాప వాళ్ళ అమ్మా నాన్నలతో వచ్చారు. హాస్పిటల్ అంటే బోలెడంత సమయం ఓపికతో కూడుకున్న పని. మరి ప్రపంచంలో ఉన్న ఎనర్జీ అంతా పిల్లల్లోనే ఉంటుంది కదా, వాళ్ళు కదలకుండా ఒక దగ్గర ఎలా ఉండగలుగుతారు? అందుకే ఆ బాబు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని అందులో కాసేపు గేమ్స్ ఆడుతూ మరి కాసేపు వీడియోస్ చూస్తూ సమయాన్ని గడిపేస్తున్నాడు. మరి ఆ పాప లేచి అటు ఇటు తిరుగుతూ కాసేపు అక్కడికి వచ్చిన పేషెంట్స్ని, మరి కాసేపు హాస్పిటల్ స్టాఫ్ హాస్పిటల్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్న విషయాల్ని గమనిస్తూ, గోడ మీద పేషెంట్స్ అవగాహన కోసం అతికించి ఉన్న రకరకాల పోస్టర్స్ని చూస్తూ చదువుతూ, మరి కాసేపు అక్కడ ఉన్న న్యూస్ పేపర్స్ని తిరగేస్తూ అందులో తనకు నచ్చిన వార్తల్ని చదువుతూ సమయాన్ని గడుపుతోంది. మరి ఈ ఇద్దరు పిల్లల వయసులో పెద్దగా తేడా లేనప్పటికీ వీరి ప్రవర్తనలో ఎందుకింత తేడా ఉంది? ఈ పాప ఇలా ఉండడానికి కారణం తనలో ఉన్న అతి ముఖ్యమైన రెండు క్వాలిటీస్. అందులో మొదటిది క్యూరియాసిటీ. సహజంగానే పుట్టుకతోనే ప్రతి మనిషిలోనూ క్యూరియాసిటీ అనేది ఉంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం వలన కావచ్చు, అంటే ఫోన్లు టీవీలు వంటి వాటి వలన, లేదా రొటీన్ చదువుల వలన కావచ్చు. చదువు అంటే ఒక ప్రశ్న ఒక జవాబు, కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, కొన్ని పరీక్షలు. ఇదే చదువు అనుకోవడం వలన కావచ్చు, పిల్లల్లో క్యూరియాసిటీ క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అయితే ఇది తగ్గకుండా మరింత పెరగడానికి అమ్మా నాన్నలుగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవి మరో వీడియోలో చూద్దాం. ఇక ఈ పాపలో ఉన్న రెండో క్వాలిటీ, అదే ప్రింట్ ఫార్మాట్లో ఉన్న కొన్ని అక్షరాలను బొమ్మలను చూడడం, చదవడం, చదవాలని అనుకోవడం, ఇంకా అర్థం చేసుకోవడం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు అలవడడానికి తొలి మెట్టు ఇదే. ఈ అలవాటు ఎంత పవర్ఫుల్ అండ్ మ్యాజికల్ అంటే, ఆ బాబు ఫోన్లో కొన్ని వీడియోలు చూస్తూ ఎలాంటి ఆనందం అయితే పొందుతున్నాడో, ఈ పాప కొన్ని కాగితాల మీద ఉన్న అక్షరాలను బొమ్మలను చూసి పొందుతోంది. ఇంకా చెప్పాలంటే ఆ కాగితాల్లో ఉన్న అక్షరాలు బొమ్మలు తనకి ఏం కథ చెప్తున్నాయో, తనకు తెలియని కొత్త ఇన్ఫర్మేషన్ని ఎలా చెప్తున్నాయో అన్న విషయాన్ని తన బ్రెయిన్ ఒక జిగ్సా పజిల్ని సాల్వ్ చేస్తున్నట్లుగా అక్కడ ఉన్న అక్షరాలను బొమ్మలను అతికించుకుంటూ మరింత చురుకుగా తయారవుతోంది. పిల్లలు ఎదిగే కొద్దీ ఒకరు చెప్తే నేర్చుకునే దానికన్నా స్వతహాగా నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది. అక్కడే ఇద్దరు పిల్లల అకాడమిక్ పర్ఫార్మెన్స్లో మనకి తేడా కనిపిస్తుంది. స్వతహాగా నేర్చుకునేవారు పైకి ఎదుగుతూ పోతారు. మరి స్వతహాగా నేర్చుకోవడం అంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? అదే ఇందాక ఆ పాప నేర్చుకుంటున్నట్లుగా కొన్ని కాగితాలు, ఆ కాగితాలు మీద ఉన్న అక్షరాలు బొమ్మలు నుండే, అంటే పుస్తకాల నుండి నేర్చుకుంటారు. ఒక టాపిక్ పట్ల ఇంట్రెస్ట్ ఉండి, అంటే క్యూరియాసిటీ ఉండి పుస్తకాలు చదివే అలవాటు కనుక ఉన్నట్లయితే అవర్ కిడ్స్ విల్ బి లైఫ్ లాంగ్ లెర్నర్స్. మరి ఈ పుస్తకాలు చదివే అలవాటు ఎవరు నేర్పిస్తారు? ఏ స్కూలు నేర్పించదు, ఏ ట్యూషన్ మాస్టారు నేర్పించరు, ఏ సమ్మర్ క్యాంపు నేర్పించదు. అది కేవలం మన చేతుల్లోనే, అంటే అమ్మా నాన్నల చేతుల్లోనే ఉంది. మరి మన పిల్లలకి పుస్తకాలను ఎలా అలవాటు చేయాలో తెలుసుకోవడానికంటే ముందు ఈ అలవాటు వలన మన పిల్లలకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో కూడా తెలుసుకోవాలి కదా. అవి తర్వాతి 2 వీడియోల్లో చూద్దాం. సో అమ్మా నాన్నలు, ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న విషయాలు మీకు నచ్చినట్లయితే మీ తోటి అమ్మా నాన్నలతో షేర్ చేయండి. అలానే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ. మరో వీడియోలో కలుద్దాం.